యా మీ వాయిస్ మీట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సో ఎన్నికల ముందు పాపం వాలంటీర్లని 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పేసి వారిని మభ్యపెట్టారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం వాళ్ళ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించే తీరిక ఈ ప్రభుత్వానికి లేకుండా పోతుంది అనేది వాలంటీర్ల అభిప్రాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ఏం చేశారు సార్? వాళ్ళని వదిలేసినట్టేనా? అంటే వాళ్ళందరూ జగన్ గారి మనుషులు అని ఒక అభిప్రాయంతో వదిలేశారా? లేకపోతే గతంలో ఎవరైతే విజయసాయిరెడ్డి గారు, అంబటరాంబాబు గారు లాంటి నేతలు అన్నారు కదా, ఎక్కువ భాగం వాలంటీర్లు అందరూ కూడా మన పార్టీ కార్యకర్తలని, సో కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలు కాబట్టి వదిలేశారా? అదే మీ పార్టీ కార్యకర్తలు అయితే కాపాడుకునేవారా? ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. యా వినిపిస్తుందండి. కంటిన్యూ చేయండి ప్లీజ్ కంటిన్యూ. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైనటువంటి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. దాన్ని ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంటారు, ఉద్యోగ వ్యవస్థ, ఉద్యోగ స్వామ్యం. ఆ వ్యవస్థ ఉండగా అలాగే రాజకీయ పార్టీలకి కార్యకర్తల వ్యవస్థ ఉంటుంది. ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక కార్యకర్తలనే ఒక వ్యవస్థ ఉంటుంది. వాళ్లతో బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పార్టీలు పనిచేయించుకుంటాయి. అలాగే ప్రభుత్వం కూడా ఈ ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం అని పిలువబడుతుందో పంచాయతీ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయించుకుంటుంది వ్యవస్థ. ఇటు ఉద్యోగ వ్యవస్థ వచ్చి రాజకీయాల్లో తీసుకొచ్చిన, రాజకీయ వ్యవస్థను తీసుకెళ్లి ఉద్యోగ వ్యవస్థలో పెట్టిన అవి చెడ్డ ఫలితాలు ఇచ్చినాయి. తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి జన్మభూమి అనేది అప్పుడు జీతాలు ఇవ్వలేదు, కానీ ఒక వ్యవస్థ గతంలో, దానివల్ల కూడా పార్టీ నష్టపోయింది. అలాగే ఇప్పుడు వైసీపీ స్వకుచమర్దనం చేసుకుంటే మనం ఏం చెప్పలేం, కానంటే వాళ్ళ వల్లే వీళ్ళు కొలాప్స్ అయ్యారు. అది నిజం. ఏదైతే వాళ్ళ మంత్రి, ఎక్స్ మినిస్టర్ చెప్పాడో, గుడివాడ అమర్నాథ్ చెప్పాడో, అది ట్రూ. అది గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థని ప్రజలు అంగీకరించలేదు. నెత్తి మీద బలవంతంగా రుద్దిన వ్యవస్థ. రుద్దిన వ్యవస్థను భరిస్తారు. ఎప్పటి వరకు భరిస్తారు? ఆ పార్టీ అధికారంలో ఉన్నంతసేపు భరిస్తారు. అంటే ప్రజలు అంగీకరించలేదా? వైసీపీ స్థానిక నాయకత్వంలో గ్రామాల్లో ఉండే లీడర్లు అంగీకరించలేదా? క్లారిటీ చెప్పండి. వైసీపీ స్థానిక నాయకులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, అనుక్షణం వ్యతిరేకించారు. అది వాస్తవం, ఎందుకంటే వాళ్ళ ఇంపార్టెన్సీ తగ్గిపోయింది కాబట్టి. 100%. అలాగే మా తెలుగుదేశం పార్టీ కూడా జన్మభూమి వ్యవస్థను వ్యతిరేకించింది కార్యకర్తలు. ఎందుకంటే గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి. ఒకళ్ళ పని ఒకళ్ళు చేసుకుంటే వ్యవస్థ ఒప్పుకోదండి. దీన్ని పార్టీలు గుర్తించాలి. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు కంటిన్యూ చేస్తా అన్నారు? చంద్రబాబు నాయుడు ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, నేను మాట్లాడాను, ఆయన మాట్లాడాడు, నేను ఏమన్నా మాట్లాడాను? అసలు లేదు. నేను ఏమన్నా ఎందుకండి నేను మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తారు. నారాయణమూర్తి గారు, వారు పూర్తిగా మాట్లాడిన తర్వాత మీ ప్రశ్నలు అడుగుదురు, చాలా సమయం ఉంది, మీ ప్రశ్నలు అడుగుదురు, కంగారు పడదు దయచేసి. ఎందుకు? వినాలి కదా, వినకుండా ఏం మాట్లాడతాం? ఎవరైనా ఒకళ్ళు మాట్లాడేది వినాలి. అవునండి, కంటిన్యూ చేయండి సార్. ఇకపోతే ఈ 10 నెలల పరిపాలన కాలంలో చాలా ఫెయిల్యూర్ చెప్పుకొస్తున్నారు వైసీపీ నాయకులు. ఇప్పుడు అది కూడా వాళ్ళు భ్రమంలో ఉండి మాట్లాడుతున్నారు. ప్రజల్లో లేని అంశాన్ని, ప్రజల్లో లేని అసంతృప్తిని, ప్రజల్లో లేని వ్యతిరేకతని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అంటే ఇంకా పార్టీని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. వాళ్ళ వేరుతో వాళ్ళ కన్ను పొడుచుకుంటున్నారు. నిజాలు మాట్లాడుకోవాలి మీడియా ముందు. ఒక డిబేట్ లోకి వచ్చినప్పుడు ఈ 10 నెలల కాలంలో వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశం ఒక్కటి కూడా గ్రామంలో లేదు. గ్రామంలో ఇవాళ ధాన్యాన్ని రైతుకి స్వేచ్ఛ ఇచ్చాం, ధాన్యం అమ్ముకోవడానికి 24 గంటలు డబ్బులు ఇస్తున్నాం. ఓకే, 24 గంటల డబ్బులు. మీకు 6 నెలలైనా 7 నెలలైనా డబ్బులు లేవు వైసీపీ హయాంలో. వాళ్ళు ఎవరు మరి బయట మార్కెట్లో అమ్మడానికి లేదు. ఆ నిర్బంధాలు తొలగించాం, రైతుకి స్వేచ్ఛ ఇచ్చాం. ఎక్కడైనా